నాగబాబు గారు జనసేనకి చాలా చాలా నిజాయితీగా పనిచేశాడు. ఎంతైనా తమ్ముడు పార్టీ. అలాగని నా తమ్ముడు పని నేను చూసుకుంటాడు, నేను ఏదో సినిమాలు చూసుకున్నా, తమ్ముడిని వదలలేదు. తమ్ముడిని కష్టకాలంలోనే అంటి పెట్టుకున్నాడు, మొన్న ఎలక్షన్లోనే అంటి పెట్టుకున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన పాపం 2019లో పోటీ చేశాడు ఎంపీగా మచిలీపట్నం నుంచి, ఓడిపోయాడు. కానీ పోటీ ఇచ్చాడు, గట్టి పోటీ, దగ్గరికి వచ్చి పాపం ఓడిపోయాడు. అప్పుడు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాడు. ఆయన చాలా డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టేశాడు ఎలక్షన్లో, ఏదో రకంగా నగ్గాలని తపన మీద. అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. 24లో ఎక్కడి నుంచైనా ఎంపీగా పోటీ చేద్దాం అని అనుకున్నాడు అతను. మళ్ళీ అదే మచిలీపట్నం ట్రై చేశాడు, అంటే ట్రై చేయలేదు, చేద్దామని అనుకో. అతను ట్రై చేయముంది, అతను తమ్ముడు పార్టీ కదా, ట్రై చేయాల్సిన అవసరం లేదు. పోటీ చేద్దాం అందరికి ఈ కూటమి ఏర్పడింది కాబట్టి ఈ పొత్తు ధర్మంలో భాగంగా అతను ఆ సీటు బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి వదిలేసి వచ్చింది. ఆ సొంత పార్టీ వాళ్ళతో పోటీ చేయించుకున్నాడు. కాకినాడ పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి ఉదయ శ్రీనివాసు అంటి పెట్టుకుని ఉన్నాడు ఇన్ఛార్జిగా. చాలా బాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు అతను. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ జనాన్ని పోగేయటం చేయటం, ఈ క్యాడర్ని సమాయత్తం చేయటం, అంత కష్టపడి ఉన్నాడు. నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్, అన్న అని ప్రేమగా పిలుస్తాడు. అతనికి ఏదో షెల్టర్ చూపెట్టాలి. అతని షెల్టర్లో మనం వెళ్ళటం ధర్మం కాదనుకుని పాపం కాకినాడ ఎంపీ కూడా వదిలేసుకున్నాడు, ఇతనికి ఇచ్చేసాడు. అలా చాలా త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయారండి నాగబాబు గారు. అయితే చాలా త్యాగాలు చేశాడు. అట్ ది సేమ్ టైం వైసీపీ వాళ్ళ నుంచి మాటలు పడ్డాడు. ఇదంతా రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా తమ్ముడు కోసం. చాలామంది ఏమనుకున్నారంటే ఇటువంటి అన్న ప్రతి ఇంట్లో ఒకడు ఉండాలి, అన్న కాదు ఇతను తండ్రి పాత్ర పోషించాడని చెప్పేసి కూడా అతట్లో చాలామంది పెద్దలు చెప్పారు. కొణిదెల నాగబాబు ఒక ఫోటో కూడా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎంతుంటే అతను తలదూవుతున్నాడు. స్కూల్కి వెళ్ళే చంటి పిల్లకి తల్లి తలదువ్వు ఎలా పంపుతుందో ఆ విధంగా తలదూవుతున్న ఫోటో పిఠాపురంలో జరిగిన సంఘటన అది పెద్దగా వైరల్ అయింది. ఆ ఫోటో చాలా ఎమోషనల్ కూడా అయింది. సరే, ఓకే. మరి ఇంతటి త్యాగం చేసినటువంటి నాగబాబుకు ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం వచ్చేసింది, తమ్ముడు డిప్యూటీ సీఎం అయిపోయాడు, మరి ఇతను అప్పుడప్పుడు పిఠాపురం వచ్చి పెన్షన్లు పంచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, అంతేనా? అంతవరకేనా? లేకపోతే గతంలాగా సినిమాలు తీసుకోవటమేనా? మరి ఇంత కష్టపడ్డాడు కదా, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాడు పార్టీ కోసం, మరి పార్టీ గుర్తించదా? ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు, మరి ఇతని లైఫ్ ఏంటి అనేది ప్రశ్న మనం వేస్తే మాకు అందినటువంటి సమాచారం ఏంటి అంటే కొణిదెల నాగబాబు గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకి కేంద్ర మంత్రి పదవి వరించనుంది, ఇది పక్కా. అప్పట్లో టీటీడీ చైర్మన్ అనుకున్నాను, కానీ నాగబాబు గారు వద్దన్నారు. ఎంతో పవిత్రంగా ఉండవలసినటువంటి పదవది. ఆ వ్యక్తి, అందులోకి వెళ్ళే వ్యక్తి ఎంతో పవిత్రంగా ఉండాలి. నాకు తెలుసుండి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడే, కానీ నిత్యం గర్భగుడిలోకి వెళ్ళే అంత పవిత్రమైనటువంటి వ్యక్తినేమో కాదేమో, ఎక్కడన్నా పాపాలు నాకు తెలియకుండా చేస్తున్నానేమో, కాబట్టి నాకు ఆ పదవి వద్దన్నాడు. దైవభీతి చూపెట్టాడు అక్కడ. మరి ఇప్పుడు ఇతనికి సెంట్రల్ మినిస్టర్ ఎలాగా అనేది మనం అనుకుంటే, మరి ఈ 2 రోజుల నుంచి 2 రాజ్యసభలు ఖాళీ అయ్యాయి. ఒకటి మస్తాన్ రావు, 2 వెంకటరమణ మోపిదేవి. ఈ 2 ఖాళీ అయినప్పుడు రెండిట్లో ఒకటి టీడీపీకి ఇస్తారట. అశోక్ గజపతిరాజు గారు అవ్వచ్చు. ఎంచేతంటే క్షత్రియ కోటా నుంచి ఎవరికి ఎటువంటి పదవి ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రచారానికి బ్రేక్ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతిరాజుని రాజ్యసభ పంపుతారనేది ఒక ప్రచారం జరుగుతుంది. లేకపోతే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, బీసీ నాయకుడు, పక్కన పెట్టేశారు. అతన్ని కూతురు ఎమ్మెల్యేగా నగ్గింది, కానీ ఇతను మాత్రం ఏదో అలాగే రిటైర్డ్ ఎంప్లాయీలా కూర్చోబెట్టారు అని ఉంది కాబట్టి ఇతనికి పంపుతారా అనేది ఉంది. సరే, ఆ ఇద్దరు ఎవరో ఒకటి పంపొచ్చు, పంపకపోతే టీడీపీ ఇంటర్నల్ ఇష్యూ. ఒక్కొక్క సీటు జనసేనకి ఇస్తారా అంటున్నారు. జనసేనకి ఇంకో సీటు జనసేనకి ఇస్తారు. ఆ జనసేనయే, ఆ సీటే మన కొణిదెల నాగబాబు గారు.
నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చి మరి వెంటనే మరి అక్కడ నరేంద్ర మోడీతో మంచి బాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అన్న, మోడీ గారు చాలా ఇష్టం. రాజ్యసభ అయిన మరుక్షణం దాన్ని ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ చేస్తారని చెప్పి ప్రచారం పక్కాగా సాగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.